ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు. ఈ 20 మందిలో 6గురికి మంత్రి పదవులు. ఈ 6 మంత్రి పదవులు గూడా అందుకే ఆపుతున్నాం అని జెప్పేసి ఒక సంకేతం వచ్చింది. ఇది వాస్తవం అనుకోవచ్చా? ఈ 10 మంది కోసమే దీన్ని ఆపుతున్నారు. వీళ్ళొస్తే అందులో 6గురికి మంత్రి పదవులు ఇస్తారు అని జెప్పేసి ఒక సంకేతం వస్తున్నది. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఇంకా 6 బెర్తులే కాదు, 6 సీట్లు ఖాళీ ఉన్నాయి. 6 సీట్లు ఖాళీలో కొన్ని జిల్లాలకు అసలే ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు. హైదరాబాదు ఇటువంటి జిల్లాలు చూస్తే ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఏదైనా సమతూకం ఉండాలి కాబట్టి జిల్లాకు ఒక మంత్రి ఇవ్వాలి. మరి అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ కూడా ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు నీకు నిజామాబాద్ తీసుకుంటే సుదర్శన్ రెడ్డి పెద్ద, ఆయన అంతకుముందు మినిస్టర్ చేసిన కాంగ్రెస్లో సీనియర్ లీడర్. ఇప్పుడు ఆదిలాబాద్కి వస్తే మన వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు గడ్డం వినోద్ కూడా ఉన్నాడు, గడ్డం వినోద్ ఉన్నాడు. అంటే అంత పెద్దోళ్ళే వీళ్ళు, అంతకుముందు మంత్రి వర్గంలో ఉన్నవాళ్ళు. అట్లాగే హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు. అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు 6 ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఇస్తే అసలు కాంగ్రెస్ వాదుల యొక్క రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఇప్పటికి కూడా సంపత్ గారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా మొన్న కూడా ఒక చర్చ, ఒక దగ్గర వచ్చిన చర్చ, మా వంటి వాళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడే సందర్భంగా వచ్చింది ఏంటంటే, ఇప్పటికి కూడా దీనికి కాంగ్రెస్ లేబుల్ రాలేదు గవర్నమెంట్ కు అనేది ఒక ఫీలింగ్ అయితే జనాలు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళకి ఇచ్చి మంత్రివర్గం ఇస్తే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు, ఎట్లుంటది అనేది ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని ఆటుపోట్లను అటు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేకమైన గ్రూపులు, వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు, తర్వాత ఈ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, వీళ్ళు ఈ పాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం, ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు, పెద్ద ఛాలెంజెస్ సీఎం గారు. ఇవన్నిటిని ఆయన ఏ విధంగా మేనేజ్ చేసి మరి గట్టెక్కుతాడో చూడాలి. మరి సరిగ్గా మేనేజ్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం. కొంతమంది ఇండియా కూటమిలో ఉన్న నాయకుల ద్వారా పైరవీలు చేసుకొని మంత్రి పదవి ఇస్తే నేను ఇమ్మీడియట్ గా తప్పుకుంటా అని చెప్పేసి అదే బాధాకరమైన అదే. ఇప్పుడు నేను అందులో మంత్రిగా ఉన్నా, మళ్ళీ అందులో ఆ గవర్నమెంట్ ఓడిపోయిన ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి దీనిలోకి వచ్చి నేను ఇంట్లో మంత్రిగా ఉంటా. ఇప్పుడు అది జరిగితే మాత్రం ఒకటి జరిగే నష్టం ఏంటంటే, జనాలు కూడా ఎట్లా తీసుకుంటారంటే సంపత్ గారు, ఒకవేళ వాళ్ళు అటు కాంగ్రెస్ కి రావడమే జనాలకు నచ్చని విషయం. అది ఎందుకంటే ఆ పార్టీలో గెలిచి, అంటే పార్టీలు పక్క పెట్టి జనాలు కూడా ఉంటారు కదా, జనాలు ప్రజాస్వామ్యవాదులు, మీడియా, రకరకాల. ఇప్పుడు వాళ్ళు రావడం అనేది చాలా మందికి తప్పు అన్న సంకేతం ఉంది. ఇప్పుడు వాళ్ళు 6గురికి మినిస్టర్స్ ఇస్తే తప్పకుండా ఈ గవర్నమెంట్ మీద తప్పుడు సంకేతాలు పోతాయి. ఈ గవర్నమెంట్ తప్పు చేస్తున్నది, కరెక్ట్ కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయిన కారణం కూడా ఒకటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఆయన అరెస్ట్ అయినాక కూడా జైలు నుంచి 2 నెలలు పరిపాలించాడు. అదే జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్, ఆయన పేరు హేమంత్, ఆయన అరెస్ట్ కాగానే ఇమీడియట్ గా రిజైన్ చేసిండు ఆయన. ఇక్కడ జనాలు చూసిండ్రు కేజ్రీవాల్ వర్సెస్ ఇటువంటి తప్పులు. ఇప్పుడు ఇవన్నీ పొలిటికల్ ఎత్తుగడలుగా వీళ్ళకి అన్నీ భిన్నమైన వర్గాలు ఉంటాయి. అవి 6 వర్గాలలో సరిగ్గా పోలేదనుకో, అటు ఈ ఎమ్మెల్యేలు బదనాం అవుతారు, అటు గవర్నమెంట్ కూడా మంచి పేరు రాదు. కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి.